దగ్గరే ఖననం చేయాలని కూడా అదే ఎంత బాధ్యత అంటే బాధ్యతగా వ్యక్తిగా తన స్పష్టమైన ఆలోచన, క్లిష్టమైన జీవితం, తన ఉన్నప్పుడు కానీ తను చనిపోయినప్పుడు కానీ ఏం జరగాలనుకున్నారో అలా జరిపించుకున్న వ్యక్తులు చాలా తక్కువ మందిలో అదే అది తనను తాను చేసుకుంటే ఇప్పుడు అదే ముఖ్యం. చాలా మంది నాట్ అట్ యువర్ కాస్ట్. ఇప్పుడు నా కోసం ఎవరో వెళ్తారు, నా కోసం ఎవరో ఖర్చు పెడతారు, నా కోసం ఎవరో చేస్తే అది కాదు. ఇక్కడ నేను చేస్తాను, నేనే అన్నం మానేస్తాను, నేనే ఎదుర్కొంటాను, నేనే దానికి సంబంధించి అనుభవిస్తాను, నేనే నా పిల్లల్ని తీసుకొస్తాను, నా పిల్లల్ని దూరం చేసి ఏం చేసినా అవన్నీ ఇది అక్కడ ఒక వ్యక్తి యొక్క నిబద్ధతనండి. ఇది కనిపిస్తుంది మనకు ఖచ్చితంగా. ఒక పెద్దరికం అంటే రాజకీయాలు చాలా హోరాహోరీగా మారిపోయి బూతులు ఇవన్నీ అవుతున్నప్పుడు కూడా తిట్టే వాళ్ళని కూడా అయ్యా నమస్కారం అనే కానీ తన విమర్శ తర్వాత లెటర్లో కూడా తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు నాయకుడు ఒక దశలో కొద్దిగా విభేదించారు. అప్పుడు కూడా లేఖ రాశారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి గారు ఇలా చేశారు, మీరు అయ్యా చంద్రబాబు గారు ఇదంతా అని. అందులో మా జాతి అనేది ఒకటి అంటుంటారు, ఆ జాతి అన్నదాన్ని చూసి ఉత్సాహపడే వాళ్ళు ఉంటారు, అది చూసి నచ్చని వాళ్ళు కూడా అలా ఎవరైనా ఉండొచ్చు. కానీ ఒక సామాజిక కోణంలో చూసేవాళ్ళు అలా ఏమో అనుకోరు. ఆయన ఇప్పుడు ఉదాహరణకు ఉత్తర భారతంలో రకరకాల పార్టీలు ఉంటాయి, తమిళనాడులో కూడా ఉంటాయి. అందుకని ఒక రాజకీయ కోణంలోకి రాకూడదు, సాధికారత కోరుకోకూడదు అన్నది ఏం లేదు. దానికోసం ఆయన చివరి దాకా ఇంకొంతమంది ఉన్నారు, ఒకరిద్దరు ఉదాహరణకు సీనియర్ నాయకులు పోల్చి చూస్తే మనకు ఆ తేడా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇందాక అన్నట్టు రామారావుతో విభేదించి వీళ్ళు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎంతో ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి ఇట్లాంటి చాలా మంది. వాళ్ళలో కొంతమంది మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ కాగలేరు. ఈయన సెటిల్ కాలేదు, ఎందుకంటే ఈయన లక్ష్యం, ఈయన టార్గెట్ అది వేరు. అందుకని దానికి ఆయనతో ఎవరైనా విభేదించవచ్చేమో, కానీ విభేదించారు కూడా చాలా చూసాం కదా మనం. కానీ ఆయన లక్ష్యాన్ని, ఆయన దీన్ని మటుకు ఆయన మీద ఏదో ఒక ముద్ర వేయటమో లేకపోతే కళంకం చూపించడం మటుకు చాలా కష్టం. ఎంతమంది చేశారు అన్నిసార్లు నిరాహార దీక్షలు? కొన్నిసార్లు అవి మరి ఇదైపోయి ఆ తుపాకీ పెట్టుకొని కూర్చొని అవన్నీ అంటే ఇంక పరిస్థితుల వల్ల కూడా కావచ్చు. అవన్నీ చివరగా ఆయన ఉద్యమానికే చేశాడు, కానీ వాటి ద్వారా ఏం అఘాయిత్యాలు చేయలేదు కదా వాస్తవానికి. సో అనేక విధాలు ఇవన్నీ ఆయన యొక్క ప్రత్యేకతలుగా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు చివరిలో కూడా ఆ అమ్మాయి వచ్చారు, ముందే తెలుసు, మీరు కూడా ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పుడు కుటుంబ సమస్యలు, కుటుంబాల ఉద్వేగాలు అనేవి మనకు తెలియదు. అందులో రాజకీయం కూడా మేళవించబడింది. దాని మధ్యలో వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఎవరు ఎంత సరైన అని మనం చెప్పలేం. కానీ వెళ్ళి ఆమె కూడా కడపట చూపు అయిపోయింది, ఆమె వెళ్ళిపోయారు, పంపించేశారు. పోలీసులు కూడా సమస్య లేకుండా ఆపారు. అందువల్ల అది ఒక అంశమే అవుతుంది ముద్రగడ యొక్క సుదీర్ఘ జీవితంలో చివరి దశలో ఉన్నది. వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది ఒకటి. కానీ ఇంకొకటి ఈ సమయంలో కూడా కొంతమంది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇంత విస్తృతమైన గౌరవం పొందిన వ్యక్తి మీద కూడా కొంతమంది ట్రోల్స్ పెట్టడము లేదా పాత ఫోటోలు అవి పెట్టడం మటుకు ఇబ్బందికరం. మరీ వాళ్ళు తక్కువ స్థాయికి చెందిన వ్యవహారం అది. దాన్ని ఎవరో హర్షించారు. ఆయన సగౌరవంగా సాగనప్పడమే ఇప్పుడు జరగాల్సినటువంటిది. ఆ పని జరుగుతుంది. అభిమానులు అందరూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసారా? అదే ఆయన భీమవరం వెళ్ళి అక్కడి నుంచి, అది కూడా ఒక చర్చ. ఇక్కడ చనిపోతాయంటే మరి అక్కడ ముందు ప్రకటించారు, అది కూడా ప్రజలకు రైతులకు సంబంధించిన అంశం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తానని పెట్టుకున్నారు. దాంట్లో ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల్సిందేం లేదు. బహుశా ఆయన కూడా వచ్చిన తర్వాత ఇది పూర్తి అవ్వచ్చు. ప్రభుత్వ అధికార లాంఛనాలు అంటారా, అది వ్యక్తులకు సంబంధించింది. అది కుటుంబాలు, వ్యక్తులు మా వద్దని ఆయనే అనుకున్నారని చెప్తున్నారు.